మంగళగిరిలో చంద్రబాబు పర్యటన, వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం. సాయంత్రం ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు, అంబానీ ఇంట్లో వేడుకకు హాజరు కానున్న ఏపీ సీఎం. రహదారుల గుంతలు వెంటనే పూడ్చండి, అధికారులను ఆదేశించిన ఏపీ ప్రభుత్వం. నేడు జేఎన్టీయూకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, ఐకానిక్ బిల్డింగ్ ను ప్రారంభించనున్న సీఎం. కాంగ్రెస్ లో కొనసాగుతున్న ఆపరేషన్ ఆకర్ష్, నేడు హస్తంగూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. చిత్తూరు, తిరుపతిలో ఏపీ డీజీపీ పర్యటన, రేపు రాయలసీమ జిల్లా ఉన్నతాధికారులతో భేటీ. నేటితో ముగియనున్న తెలంగాణ ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు, ఆప్షన్ల నమోదుకు ఈ నెల 15 వరకు అవకాశం. సుంకేసుల ప్రాజెక్టుకు తగ్గిన వరద, ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో నిల్. భద్రాచలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పలుచోట్ల నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. బంగాళాఖాతంలో వేరువేరుగా కొనసాగుతున్న 2 ద్రోణులు, ఏపీలో రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రబలుతోన్న విష జ్వరాలు, ఆసుపత్రులకు క్యూ కడుతున్న ప్రజలు. నంద్యాలలో ట్రైన్ నుంచి జారిపడ్డ దంపతులు, భర్త మృతి, భార్యకు గాయాలు. జూబ్లీహిల్స్ లో సాఫ్ట్వేర్ సంస్థ సీఈఓ కిడ్నాప్, సొంత కంపెనీ ఉద్యోగులే కిడ్నాపర్లు, రక్షించిన పోలీసులు. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో మరో ట్విస్ట్, తాను చనిపోతున్నట్లు తన లాయర్తో చాటింగ్. జీడిమెట్లలో భూమి నుంచి వస్తున్న పొగలు, భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు. ఊడి కింద పడిన కేయూ హాస్టల్ బిల్డింగ్ పైపెచ్చులు, సమయానికి రూంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం, ప్రతి ఏడాది జూన్ 25న సంవిధాన హత్యా దివస్ గా ప్రకటన. హత్రాస్ తొక్కిసలాటపై పిటిషన్ విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు. దేశంలో ప్రతి పురుషుడు 3 ఏళ్లు మిలిటరీలో పని చేయాలి, సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన ఇజ్రాయెల్. నేపాల్లో కుప్పకూలిన సంకీర్ణ ప్రభుత్వం, బల పరీక్షలో ఓడిన ప్రధాని ప్రచండ. పాకిస్తాన్ సుప్రీంకోర్టులో ఇమ్రాన్ ఖాన్ కు ఊరట, ఆయన పార్టీకి రిజర్వ్డ్ సీట్ల అర్హత ఉందన్న ధర్మాసనం. నేడు భారత్ వర్సెస్ జింబాబ్వే 4వ T20 మ్యాచ్, హరారే వేదికగా సాయంత్రం 4:30కు మ్యాచ్ ప్రారంభం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం.